శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 13వ తారీఖు నుంచి 19వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మేషరాశి వారికి ఈ వార ప్రారంభంలో శుక్రగ్రహ అనుగ్రహం ధనస్థానం మీద ఉండడం వలన జాతకుడు తన చాతుర్యంతో తన క్రియేటివిటీతో ధనాన్ని సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు సహకారంతో కానీ, కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి అధికార హోదా రావడం వల్ల కానీ, మొత్తం మీద కుటుంబ సభ్యుల సహకారంతో జాతకుడు కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం కానీ, ఒక పుణ్య కార్యక్రమం కానీ, ఏదో ఒక బర్త్డే ఫంక్షన్ కానీ చేయడం జరుగుతూ ఉంటుంది. చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు లేదా మీకు అత్యంత ఆత్మీయులైనటువంటి వారు తిరిగి మీ కుటుంబంలో కలడం కానీ, వ్యక్తిగతంగా మీతో మళ్ళా పోయిన పాత బంధాన్ని తిరిగి కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ అవసరాలకు ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది. తరచూ బంధువులు మీ గృహానికి రావడం, వారికి మంచి ఆతిథ్యం ఇవ్వడం కూడా ఈ వారం అంతా కూడా శుక్రగ్రహ అనుగ్రహం మీ మీద పుష్కలంగా ఉండడం జరిగింది. అలాగే గురువు తృతీయ స్థానంలో సంచరించడం వల్ల మీ యొక్క సలహాలతో ఇతరులు జీవితంలో పైకి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు ఒక మంచి మిత్రుడు మీ యొక్క అభివృద్ధికి సహాయపడడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏదైనా పుణ్యక్షేత్రం దర్శించాలనే ఆలోచన కానీ, కొత్తగా ఏదైనా వ్యాపారం పెట్టాలనే ఆలోచన కానీ, లేదంటే విదేశ ప్రయాణం కొరకు ఏదైనా ప్రయత్నాలు చేయడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మంచి అధికారంలో ఉన్నటువంటి మిత్రుల్ని కలుసుకుంటూ ఉంటారు. మిత్రుల సహకారంతో కొత్త విషయాలు తెలుసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంచుమించుగా మనకి ఈ వార ప్రారంభంలో 15వ తారీఖు ఎండింగ్ వరకు కూడా రవి గురువుల కలయిక ఉండడం వల్ల మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మీకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ యొక్క ఆలోచనలకు తగు విధంగా మీరు ప్రయత్నాలు చేయడం వల్ల అయితేనే ఏదైనా ఒక షేర్ మార్కెట్లో కానీ, ఒక డీల్లో కానీ మీకు అనుకోకుండా కొంత ప్రోత్సాహం అభివృద్ధి కూడా కలిగే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక కాలేజీలో సీటు కొరకు కానీ, కొత్త ఉద్యోగం కొరకు కానీ ప్రయత్నం చేస్తుంటే ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉన్నది. అయితే మనకి ఈ జూలై 16 తర్వాత రవి సంక్రమణంతో చతుర్థ స్థానంతో అక్కడ ఉన్నటువంటి బుధగ్రహంతో కలియడం వల్ల ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం ఈ జాతకుడికి అనుకోకుండా ఒక కొత్త స్థిరాస్తి కొనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలాగే గృహ సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా మీ సొంత గ్రామంలో కానీ మీకున్నటువంటి స్థిరాస్తులు ఎసెట్స్ వాటి విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అవసరమైతే వాటి మీద కొంత పెట్టుబడి పెట్టడం, ఏదైనా అమ్మవలసిన స్థిరాస్తి ఏమన్నా ఉంటే దాన్ని శుభ్రంగా క్లోజ్ చేసి అమ్మేసి మళ్ళీ కొత్త స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి స్థిరాస్తి సెటిల్మెంట్లు, ఆస్తి లావాదేవీలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు తిరిగి పుంజుకోవడం వల్ల మీరు వ్యక్తిగతంగా చాలా బిజీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. పంచమంలో ఉన్నటువంటి కేతు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎదుటివారి వ్యక్తులు అంటే మిమ్మల్ని తొందరపెట్టి మీతో ఎటువంటి ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకునేలాగా ఒత్తిడి చేయడం జరుగుతూ ఉంటుంది. ఏ విధంగా మీరు ఒక స్థిరాస్తి అమ్మే విషయంలో కానీ, కొనే విషయంలో కానీ పొరపాటును మీరు ఒక మాట ఇస్తే అది వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. కాబట్టి ఏదైనా ఒక అమ్మే విషయంలో కానీ, కొనే విషయంలో కానీ చాలా బాగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటేనే మంచిది తప్ప తొందరపడి నిర్ణయం తీసుకుంటే దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీరు చేసే ప్రతి ప్రయత్నానికి విదేశంలో ఉన్నటువంటి మీ బంధువులు కానీ, మిత్రులు కానీ సర్వదా మీకు సహకరిస్తూ ఉంటారు. మీరు ఒక కొత్త వ్యాపారం ప్రారంభించాలన్నా, కొత్తగా ఏదైనా స్థిరాస్తి కొనాలన్నా కంపల్సరీగా మీ యొక్క అభివృద్ధికి విదేశంలో ఉన్నటువంటి మీ మిత్రులు, మీ బంధువులు, అదే ఇతర కమ్యూనిటీ మిత్రులు కూడా మీకు సహకరిస్తూ ఉంటారు. అయితే వ్యయ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కొద్దిగా పెట్టుబడి పెట్టే విషయంలో మనం ఎంతవరకు ఇన్వెస్ట్ చేయగలం, ఎంత ఖరీదు పెట్టి స్థిరాస్తి కొనగలం అని ఆలోచించి కొనాలి తప్ప స్థాయికి మించి ఇన్వెస్ట్ చేసినా, పెట్టుబడి పెట్టినా తర్వాత అది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంటే ఈ టైంలో
పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ బ్లాక్ అయిపోవడం జరుగుతుంటుంది. చాలా రోజుల వరకు అది మనకి తిరిగి రాదు. అందువల్ల ఇప్పుడు మనం ఏదైనా భూమి కానీ స్థిరాస్తి కొన్నప్పుడు అది ఓకే, ఒక 7-8 సంవత్సరాలు బ్లాక్ అయినా అప్పుడు అమ్మినప్పుడు ఇప్పుడు పెట్టిన పెట్టుబడి కన్నా 5-6 రేట్లు ఎక్కువ రావచ్చు. అదే ఏదైనా వ్యాపారం పెట్టినా, ఎవరికైనా అప్పు ఇచ్చినా ఈ విధంగా అది నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. తిరిగి 10 సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా మీరు ఇప్పుడు ఎంత ఇచ్చారో అప్పుడు కూడా అంతే వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కొత్త వ్యవహారాలు, పెట్టుబడులు, అలాగే అప్పులు ఇవ్వకుండా కేవలం మంచి భూమి, స్థిరాస్తి, గృహం కనుక్కోవడం వల్ల కంపల్సరీగా ఈ జాతకుడికి చాలా అనుకూలమైనటువంటి డెవలప్మెంటు, ఇంప్రూవ్మెంటు రావడం జరుగుతుంది. స్వస్తి. జ్యోతిష శాస్త్రరీత్యా గోచార ఫలితాలను నమ్ముతున్నవారు ప్రధానంగా గ్రహాల యొక్క సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మనం ప్రధానంగా కొంతమంది దేవతల్ని కంపల్సరిగా ఆరాధించవలసి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ 5 దేవతలను అయితే కంపల్సరిగా పూజించవలసి ఉంటుంది. అందులో ప్రధానంగా గణపతి అంటే విఘ్నేశ్వరుడు, అలాగే సూర్య భగవానుడు, అలాగే దుర్గా అమ్మవారు, విష్ణుమూర్తి, శివుడు, ఈ 5 ప్రధాన గ్రహాల్ని, ప్రధాన దేవతల్ని పూజించడం వల్ల 5 ప్రధాన గ్రహాలు ఉంటాయి. మనకు ఉన్నటువంటి 9 గ్రహాల్లో 2 ఛాయాగ్రహాలు, 2 వెలుతురునిచ్చే గ్రహాలు, 5 మెయిన్ గ్రహాలు ఉండడం జరుగుతూ ఉంటుంది. అవి శని, గురువు, కుజుడు, బుధ, శుక్రులు. అందుకనే ఈ పంచమహాపురుష యోగాలు కూడా ఈ 5 గ్రహాలను బట్టే ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. మనం ఈ 5 దేవతల్ని ప్రధానంగా ఆరాధించడం వల్ల ఈ 5 గ్రహాలు యాక్టివేట్ అయ్యి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలం ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో వారు ప్రతిరోజు పూర్తిగా ధ్యానం, పూజ చేసే ఓపిక లేకపోయినా ఒక అగరబత్తి భగవంతుని ముందు వెలిగించడం వల్ల మీ యొక్క ఉద్యోగపరమైన సమస్యలు తొలగే అవకాశం ఉన్నది. అలాగే ఆర్థిక పరంగా ఎవరైతే బాగా ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళు మరి నైవేద్యాన్ని, ఏ నైవేద్యం అన్నా పర్లేదు, అది భగవంతుడికి సమర్పించడం వల్ల, అది అటుకులో, శనగలో, కొబ్బరికాయలో, అరటిపళ్ళలో సమర్పించడం వల్ల మీ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్యలు నెరవేరుతూ ఉంటాయి. అలాగే అభిషేకం చేయడం వల్ల ఆరోగ్యం సమకూరుతూ ఉంటుంది. అంటే ఏదో ఒక దేవతకి, ఎక్కువగా శివుడికి అభిషేకం చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. వివాహ సమస్యలు ఉన్నవారు, వివాహం కావలసిన వారు భగవంతునికి పూలతో అలంకరించడం వల్ల, ఎక్కువగా పూలతో అలంకరించడం వల్ల వివాహ సంబంధించినటువంటి సమస్యలు, తొందరగా వివాహం జరగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మరి రోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వటం వల్ల ఎటువంటి సమస్య అన్నా పరిష్కారం జరుగుతూ ఉంటుంది. అందులో సూర్య భగవానుడు తలుచుకుంటే సమస్తం ఇవ్వగలడు. సమస్త దేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి ఏకైక మార్గం సూర్య ఆరాధన. మరి ఇంకా జటిలమైన సమస్యలు ఉన్నవాళ్ళు మరి హోమం చేయడం వల్ల, అది అగ్నిదేవుని సంతృప్తిపరచడం వల్ల మనకి మిగతా దేవతలు కూడా సంతృప్తి చెందుతూ ఉంటారు. బట్ ఏదైనా సింపుల్గా ప్రధానంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి 5 ప్రధాన దేవతలైనటువంటి విఘ్నేశ్వరుడు, సూర్యభగవానుడు 2 కంపల్సరీ మొదలెడతాం. రోజు సూర్య నమస్కారం, విఘ్నేశ్వరుడు పూజ. విష్ణుమూర్తి ప్రసన్న నిమిత్తం మీరు విష్ణు సహస్రనామం చదవచ్చు, లేదంటే గోవిందనామాలు చదవచ్చు. శివుని యొక్క ప్రసన్నం కోసం శివుడు సంబంధించిన కనీసం అభిషేకం చేసిన, ఒక ఓం నమఃశివాయ మంత్రం చదివినా, కనీసం విభూతి ధరించినా కూడా శివానుగ్రహం లాభిస్తుంది. ఇంకా దుర్గా అమ్మవారు శుక్రవారం రోజు అమ్మవారికి కుంకుమర్చన, దుర్గా అష్టోత్తరం, సింపుల్. మీరు ఏమీ కష్టపడక్కర్లేదు. మీకు వచ్చినంతలో ఏది చదివినా కూడా ఈ దేవతలు సంతృప్తిపరుస్తారు. అయితే ఒక రోజులో మాత్రం ఇది సాధ్యం అవుతుంది. ఏదో ఈరోజు చేస్తాం అన్నట్టు కాదు. మీరు కంటిన్యూగా మనం ఏదైతే చేయవలసి ఉందో, ఏదైతే పూజలో, నిత్యకర్మలో, నిత్య పూజలో చేస్తూ ఉంటే భగవంతుడు సమయం వచ్చినప్పుడల్లా మన దాన్ని యాక్టివేట్ చేసి మనల్ని రక్షిస్తూ ఉంటాడు. మనం బ్యాంకులో ధనం వేస్తే ఏ విధంగా క్రెడిట్ అవుతుందో మన పుణ్యకర్మలు కూడా ఆ విధంగా క్రెడిట్ అయ్యి
మనకి అవసరం వచ్చినప్పుడు అవి ఉపయోగపడుతుంటాయి. సో ఏదో ఒక మంచి కార్యక్రమం రోజు చేయడం వల్ల, ఏదో తోచినటువంటి దానాన్నో ధర్మాన్నో లేని వారికి చేయడం వల్ల కంపల్సరీగా మనకి ఆ దైవ అనుగ్రహం సదా లభిస్తూ ఉంటుంది. ఆ నవగ్రహాల కృప ఎప్పుడూ ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా సూక్ష్మంలో మోక్షం, పెద్ద ప్రయత్నం చేయక్కర్లేదు, చిన్న ప్రయత్నంతో దేన్నన్నా సాధించవచ్చు. అయితే ఒక సాధన, ఓర్పు, సహనం ఉండడం కంపల్సరీ. స్వస్తి.